ఈరోజు జరిగినటువంటి ఘటన అనేది అసలు మరెప్పుడు జరగద్దు అన్న విధంగా ఒక భయంకరమైనటువంటి సంఘటన. అలాంటి విషయాలు చెప్పాలంటేనే గుండె తరుక్కోబోతుంది. సో షాబాద్ మండలంలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 6 మందిని చంపినటువంటి ఘటన అందరికీ తెలిసిన విషయమే. సో రాష్ట్ర వ్యాప్తంగానే ఇది ఒక ఘటన సంచలనం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఒక ఫ్యామిలీ కాదు, ఏకంగా 2 ఫ్యామిలీని కూడా ఒకే ఒకడు పొట్టన పెట్టుకున్నాడు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ విధంగా చేశాడు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే, షాబాద్ మండలంలో 6గురి హత్య కేసులో వెలుగులోకి కీలక అంశాలు బయటపడ్డాయి. పోక్సో కేసులో 2 నెలల్లో బెయిల్పై విడుదలై మారణకాండ సృష్టించిన నిందితుడు. అసలు పోక్సో కేసు దాదాపుగా 1-2 సంవత్సరాల వరకు ఎవరికి కూడా బెయిల్ ఇవ్వరు. అట్లాంటిది 2 నెలల లోపలనే బెయిల్ ఎందుకు ఇచ్చారు అన్నది మొదటి పాయింట్. మే 16వ తేదీన పోక్సో కేసులో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న తన కూతుర్ని వేధిస్తున్నాడని బాలిక తల్లి ఫిర్యాదు చేయగా మే 26వ తేదీన రిమాండ్ కు తరలించినటువంటి పోలీసులు. సో తను ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి పైన, చిన్న పాప పైన అల్లరి చేస్తున్నాడు, బలవంతం చేస్తున్నాడు, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. సో దయచేసి మా కూతురికి రక్షణ కల్పించండి అంటూ బాధిత తల్లి వెళ్ళి ఫిర్యాదు చేయగా మే 16వ తేదీ నాడు ఆ కిరాతకుణ్ణి పోలీసులు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అయితే పోలీసులు కేవలం 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లు జత చేసి కేసు నమోదు చేయడం చర్చనీయాంశం. మరోవైపు కేవలం 20,000 పూచికతో 2 నెలల్లోనే బెయిల్ రావడంతో బయటికి వచ్చి 6గురిని కిరాతకంగా హతమార్చిన రాజ్ కుమార్. సో షాబాద్ పోక్సో హత్య కేసులో నిందితుడు బాలికల్ని లాక్కెళ్ళినటువంటి దృశ్యాలు కూడా CCTVలో లభ్యం కావడం అనేది జరిగింది. అలాగే ఎవరిని కిరాతకంగా పుట్టన పెట్టుకున్నాడంటే బాలిక తల్లి అమ్మమ్మని చంపి బాధితురాల్ని 3 కిలోమీటర్ దూరంలో ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లి అఘాయిత్యం చేసి గొంతు కోసి హత్య చేశాడు. సో మొదటగా బాలిక తల్లి ఇంటికి వెళ్ళాడు, అక్కడ వాళ్ళ అమ్మని చంపేయడం అనేది జరిగింది, తర్వాత వాళ్ళ అమ్మమ్మని చంపేయడం అనేది జరిగింది, తర్వాత బాలికని బలవంతంగా లాక్కెళ్ళి 3 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పంట పొలాల్లో తీసుకెళ్లి అత్యాచారం చేసి, అక్కడ కూడా మళ్ళీ అత్యాచారం చేసి కిరాతకంగా బాలికను కూడా పొట్టన పెట్టుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ ఒక ఫ్యామిలీ ఆగమై, తర్వాత సొంత భార్య, ముక్కు పచ్చలారని 2 పసి పిల్లలు, కేవలం అంటే ఒక అబ్బాయి, ఒక పాప, ఒక బాబు అనుకుంటా. సో రాత్రి 11 గంటల నుండి 1 గంటల వరకు సాగిన హత్యల పరంపర. సో 11 గంటల వరకు ఇక్కడ బాలిక తల్లి, బాలిక వాళ్ళ అమ్మమ్మ బాలికని చంపేయడం అనేది జరిగింది. తర్వాత 11 గంటల తర్వాత 1 గంటల వరకు వాళ్ళ సొంత కూతుర్ని, సొంత కొడుకుని, సొంత భార్యను కూడా పొట్టన పెట్టుకోవడం అనేది జరిగింది. మళ్ళీ తండ్రికి ఫోన్ చేసి నేను ఈ విధంగా ఇంత పెద్ద ఘనకార్యం చేసిన అని చెప్పేసి వాళ్ళ తండ్రికి ఫోన్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యమే హత్యకు ప్రధాన కారణం అని చెప్పేసి కొంతమంది ఆరోపిస్తున్నారు. ప్రేమ పేరుతో బాలికను వేధించడంతో రాజ్ కుమార్ పై పోక్సో కేసు నమోదు. షాబాద్ లో 6గురిని హత్య చేసిన నిందితుడు కేసులో కీలక అంశాలు. గతంలో మళ్ళీ తను పోక్సో కేసేనా అంటే మిగిలిన కేసులు కూడా తన పైన ఉన్నాయి. గతంలో భూ తగాదాలలో 2ని బెదిరించినందుకు రాజ్ కుమార్ పై 2 FIRలు ఉన్నట్టు సమాచారం. అలాగే 2018లోనే సరిత అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్న రాజ్ కుమార్ వారికి 2 సంవత్సరాలు 4 సంవత్సరాల వయసు ఉన్న 2 పిల్లలకి. సో 2018లో ఈ మహానుభావుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటూ ప్రేమ వివాహం చేసుకొని 2 పిల్లలకు తండ్రి. మళ్ళీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించడం అనేది మొదలుపెట్టిండంట. కొన్ని ఇవి 2 అంటే గతంలో భూ తగాదాల విషయంలో కావచ్చు, తర్వాత కొంచెం ఎవరినైనా సరే బెదిరించి చేయడం అనేది ఈయన అలవాటు అనుకుంటా. సో ఇప్పుడు బాలికను కూడా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని బాలికను కాలేజ్కి పంపకుండా ఇంట్లోనే ఉంచిన తల్లి. సో మళ్ళీ ఎక్కడ ఈ రాక్షసుడు బాలికను ఏం చేస్తాడు అని చెప్పేసి కాలేజ్కి కూడా పంపకుండా ఇంట్లోనే పెట్టుకుందంట పాపం అమాయక తల్లి. అంటే ఎవరికైనా ఆడపిల్ల అంటే భయమే ఉంటది, ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పేసి ఒక టెన్షన్. మళ్ళీ రోడ్డు మీద మేము కేసు పెట్టినాం, అది పెట్టినాం అని చెప్పేసి మళ్ళీ ఏమైనా చెయ్యగలడు అని చెప్పేసి వాళ్ళ భయం వాళ్ళకు ఉంటది కదా. సో ఆ భయంతో కాలేజ్కి కూడా పంపకుండా ఇంట్లోనే పెట్టుకుందంట. సో ఇంట్లోనే పెట్టుకున్నప్పటికీ మీ నాన్నను ఇలా వాళ్ళ పాపం వాళ్ళ అమ్మాయి అలాగే
వాళ్ళ ఫాదర్ ని కూడా ఈ విధంగానే చంపేశారంట. మీ నాన్నని ఎలా చంపేశారో మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తానని బాధితురాల కుటుంబాన్ని గతంలో బెదిరించిన రాజ్ కుమార్. సో ఈ విధంగా గతంలో కూడా వాళ్ళ ఫ్యామిలీకి అంటే బెదిరించడం అనేది జరిగింది. అయితే నిందితుడు బహిరంగంగా తిరుగుతూ బెదిరింపులకు పాల్పడుతున్న పోక్సో కేసు నమోదైనా కూడా పోలీసులు బాధితులకు ఎలాంటి రక్షణ కల్పించలేదని, పోలీసు నిర్లక్ష్యం కూడా ఇదంతా ఉదాంతానికి ప్రధాన కారణమని అక్కడ స్థానికులు ఆరోపిస్తున్నారంట. అలాగే పోక్సో బాధితురాల కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించకుండా నిర్లక్ష్యంగా వివరించిన పోలీసులు మీ నాన్నని ఎలా చంపేశారో మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తానని బాధితురాలి కుటుంబాన్ని గతంలో బెదిరించిన రాజ్ కుమార్. అయితే బాధితులు అప్పుడే ఫిర్యాదు చేసినా పట్టించుకొని పోలీసులు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబంలో స్థానిక పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపణ. అప్పుడే పోలీసులు కఠినంగా వివరించుంటే ఇవాళ 6 ప్రాణాలు పోయేవి కానని కుటుంబ సభ్యుల ఆరోపణ. ఇది కేవలం పోలీసుల నిర్లక్ష్యమే అని చెప్పేసి ఒక సైడ్ చూస్తున్నారు. సో మొత్తానికి అసలు మనం ఇక్కడ సీసీ ఫుటేజ్ ఘటన కావచ్చు ఇవన్నీ చూస్తే ముక్కుపచ్చలారని ఇద్దరి పసిపిల్లల్ని, తన సొంత పిల్లల్ని కూడా చంపేయడం అనేది జరిగింది. కట్టుకున్న భార్యను చంపేయడం అనేది జరిగింది. పాపం అమ్మాయి భయపడి కాలేజ్కి కూడా పోకుండా వాళ్ళ అమ్మ ఇంట్లోనే పెట్టుకున్నా కూడా అమ్మాయిని వాళ్ళ అమ్మమ్మని కూడా ఎక్కడో 3 ప్రాణాలు తీయడం అనేది జరిగింది. మరి అమ్మాయిని అయితే అత్యాచారం చేసి మరి చంపేశాడు. మరీ ఇంత సైకోయిజంగా తను ప్రవర్తించాడు. ఆ టైంలో ఇంత నరకం అనుభవించింది అనేది కూడా మనం చూడొచ్చు. సో మళ్ళీ సిగ్గు లేకుండా పోలీసులకు ఫోన్లు చేసిందంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ చేసి ఇదంతా జరిగింది, సో నేను చనిపోతున్న ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పేసి చెప్పిండట. సో మొత్తానికి పోలీసులు ఉదయమే తనని పట్టుకోవడం అనేది జరిగింది. ఒకవేళ పోక్సో చట్టంలో మనం చూసినాం. సో నిన్న మొన్నటి వరకు మనం XYZ ఒక రాజకీయ నాయకుడు కొడుకు నెల లోపల బెయిల్ ఇస్తే 2 నెలల్లో బెయిల్ ఇస్తే ఇదంతా జరుగుతుంది అదే పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. తర్వాత ఇక్కడ 2 నెలల లోపలనే బెయిల్ ఏ విధంగా ఇచ్చారు, గతంలో అమ్మాయికి ట్రెట్ ఉందని చెప్పినప్పటికీ ఎందుకు రక్షణ కల్పించలేకపోయారు. సో అప్పుడే రక్షణ కల్పించో లేకపోతే తనకి ఖాళీ 20,000 రూపాయల పూచికతోటి బెయిల్ ఏ విధంగా చేస్తారు. 7 సంవత్సరాల లోపు 14 సంవత్సరాలు కేసు కావాలి కదా, 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు 7 సంవత్సరాలనే ఏ విధంగా కేసు నమోదు చేయడం అనేది జరుగుతుంది. సో తను బయటకు వచ్చిన తర్వాత అయినా సరే తనని ఒక అబ్జర్వేషన్ ఒక కనబెడుతూ ఉండాలి కదా. సో ఒకడు 6 మందిని ఈరోజు పొట్టన పెట్టుకున్నంటే శాంతి భద్రతలు ఎక్కడ పోతున్నాయి, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, మరి ఇన్ని దారుణాలు. ఈరోజు హోంమంత్రి ఉన్నది ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి గారే. రోజు పొద్దుగా లేస్తే దాదాపుగా ఎక్కడో ఒక చోట ఆ మర్డర్ ఈ మర్డర్ అని వింటూనే ఉన్నాం. సో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పేసి అనుకోవచ్చా? మరి ఇప్పుడు 6 మంది ప్రాణాలు ఎవరు తీసుకొస్తారు? సో వాడిని ఎన్కౌంటర్ చేస్తే వాడు ఆల్రెడీ మొత్తం వదిలేసినాడు. సిగ్గు, శరం, భయం, లజ్జ అన్ని వదిలేసి వాడు పోలీసులకి ఫోన్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ చేసి మాట్లాడిందంటే అర్థం చేసుకోవచ్చు. వాడిని ఎన్కౌంటర్ చేస్తే ఏమొస్తుంది? సో ఇలాంటి వాళ్ళని విధించే శిక్ష నడి రోడ్డు మీద అందరు చూస్తుండగానే ఎన్కౌంటర్ లాంటివి చేస్తే మరొకడు భయపడతాడు. అందరికీ తెలిసేటట్లు చేస్తే ఈరోజు వాడి వల్ల 2 ఫ్యామిలీస్ రోడ్డు మీద పడ్డాయి. ముక్కు పచ్చలారని పసిబిడ్డలను పొట్టన పెట్టుకుండు. మరి ఇంత దారుణాలు, ఇంత అన్యాయాలు జరిగితే పోలీస్ వ్యవస్థ అనేది కరెక్ట్ ఉంటే ఈరోజు ఈ సిచ్యువేషన్ రాకపోయేది అని చెప్పేసి స్థానికులు చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికి వాడిని అయితే వదలద్దు, ఎన్కౌంటర్ చేయాల్సిందే. గతంలో దిశ హత్య కేసులు ఏ విధంగా చేశారో ఆ విధంగా వీడిని ఎన్కౌంటర్ చేసే గానీ మిగిలిన వాళ్ళు భయపడారని చెప్పేసి చెప్తున్నారు. సో మొత్తం ఇలాంటి నికృష్టునికి ఎలాంటి శిక్ష విధించాలనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.